తిరుపతిలో మరోసారి కరోనా కలకలాన్ని రేపింది. రుయా హాస్పిటల్లో చేసిన కోవిడ్ ర్యాపిడ్ పరీక్షల్లో 4 పాజిటివ్గా నిర్ధారణ కావడంతో వైద్యాధికారులు ఉలికిపడ్డారు. పక్క రాష్ట్రాల వస్తున్న కోవిడ్ కేసులను దృష్టిలో ఉంచుకుని వైద్య ఆరోగ్య శాఖ రుయా హాస్పిటల్ ఏరియా ప్రాంతీయ వైద్యశాలలు కోవిడ్ పరీక్షా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో రుయా హాస్పిటల్లో 20 మందికి పైగా ర్యాపిడ్ పరీక్ష నిర్వహించారు. ఇందులో 4 పాజిటివ్ వచ్చింది. తిరుపతికి చెందిన 2 కోవిడ్ లక్షణాలు లేకపోవడంతో వారిని హోమ్ ఐసోలేషన్ తరలించారు. అలాగే మిగిలిన 2 రుయా హాస్పిటల్లోని కోవిడ్ ఐసోలేషన్ వార్డులో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. రుయా హాస్పిటల్లో కోవిడ్ కేసులు బయటపడడంతో డిఎంహెచ్ఓ శ్రీహరి, సూపరింటెండెంట్ రవి ప్రభుతో కలిసి హాస్పిటల్లోని కోవిడ్ పరీక్షా కేంద్రాన్ని ఐసోలేషన్, ఆక్సిజన్ పడకలను పరిశీలించారు. ర్యాపిడ్ పరీక్షలో పాజిటివ్ వచ్చిన వారిని కేవలం కోవిడ్ అనుమానితులుగానే పరిగణిస్తామని, ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వస్తేనే పాజిటివ్గా నిర్ధారణ చేస్తామని తెలిపారు. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, మరి తిరుపతిలో రుయా హాస్పిటల్కి సంబంధించి ఎంతమంది వరకు పాజిటివ్ అని తేలింది, ఎంతమందికి పరీక్షలు చేశారు, అలాగే మొత్తంగా తిరుపతిలో చూస్తే పరిస్థితి ఏమని కనిపిస్తోంది? అర్చన, దేశవ్యాప్తంగా కరోనా కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో తిరుపతిలోనూ 4 కరోనా పాజిటివ్ కేసులు రావడం తీవ్ర కలకలం రేపిందనే చెప్పొచ్చు. ఎందుకంటే తిరుపతికి నిత్యం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి కూడా వేలాది లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ రోజు అంటే నిన్న బుధవారం ఒక 20 మందికి అంటే అనుమానితులు 20 మందికి రుయా ఆసుపత్రిలో ఉన్న రోగులకి అక్కడ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షల్లో 20 మందికి పైగా వీళ్ళకి ర్యాపిడ్ పరీక్ష చేశారు. అయితే వీళ్ళలో 4 ర్యాపిడ్ పరీక్షలో పాజిటివ్ వచ్చింది. వీరిలో 3 తిరుపతికి చెందిన స్థానికులే ఉన్నారు. అలాగే మరో 70 ఏళ్ల వృద్ధురాలు బెంగళూరు నుంచి వచ్చినట్లుగా కూడా వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళలో 2 రోజులుగా ఇక్కడ ఎం వార్డులోనే వీళ్ళు చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 4 పాజిటివ్ వచ్చిన వాళ్ళలో ఒక 2 ఆరోగ్యం కొంచెం మెరుగుపడటంతో వాళ్ళని హోమ్ ఐసోలేషన్ కి ఉంటామని వాళ్ళు చెప్పడంతో వాళ్ళని జాగ్రత్తలు, సూచనలు, మందులు ఇచ్చి వాళ్ళని పంపించేయడం జరిగింది. మిగిలిన 2 మాత్రం వృద్ధురాలతో పాటు ఇంకొక వ్యక్తి 2 కూడా ప్రస్తుతం రుయా ఆసుపత్రిలోనే కోవిడ్ ఐసోలేషన్ వార్డులో ఉండి వాళ్ళకు ప్రత్యేక చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి డిఎంహెచ్ఓ శ్రీహరి అలాగే సూపరింటెండెంట్ రవి ప్రభుతో కలిసి ఆసుపత్రిలోని కోవిడ్ పరీక్ష కేంద్రాన్ని అలాగే ఐసోలేషన్ కేంద్రాన్ని, ఆక్సిజన్ పడకలను వీటన్నిటి కూడా పరిశీలించారు. తగినన్ని ఆక్సిజన్ సిలిండర్లు కూడా అందుబాటులోకి ఉండేలాగా ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా అంటే గతంలో 20 మంది పైగా మృతి చెందడం ఆ ఘటన దృష్టిలో పెట్టుకుని ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అయితే ర్యాపిడ్ పరీక్షలో పాజిటివ్ వచ్చినంత మాత్రాన వాళ్ళు కోవిడ్ వచ్చినట్టు కాదని, దానికి ఆర్టీపీసీఆర్ పరీక్షలో కూడా అంటే మరోసారి పరీక్ష చేసి ఆర్టీపీసీఆర్ లో కూడా పాజిటివ్ గా వస్తేనే వాళ్ళు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ చేస్తామని చెప్పి వైద్యాధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం కరోనా కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో జిల్లాలో రోజుకు 100 మందికి పైగా కూడా పరీక్షలు నిర్వహించేలాగా చర్యలు చేపడుతున్నామని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తిరుపతిలో 4 కరోనా కేసులు వెలుగు చూడటం మాత్రం కలకలం రేపిందని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా భక్తులు ఎక్కువగా తిరుపతికి వస్తున్న నేపథ్యంలో మరింత అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుందని చెప్పొచ్చు. అర్చన. రైట్ వర్మ, థ్యాంక్ యూ వెరీ మచ్.